కుమారుడైన క్రీస్తును మాయందు బయలుపరచుము. తద్వారా మేము క్రీస్తులాగా మారుటకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ లోకమునకు క్రీస్తును గురించి మేము బోధించుటకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. క్రీస్తును మాకు బయలుపరచుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను నింపుము. నూతన అభిషేకముతో నింపుము. నూతన శక్తితో నింపుము. నూతనమైన ప్రేమతో మమ్మలను నింపమని వేడుకుంటున్నాం. ఇదిగో కూడి వచ్చిన మేమందరము ఆనందించినట్లుగా ఈ స్థలమంతటా ఆనందము సంతోషమును కలిగించి నీ ఆత్మ సన్నిధితో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి చీకటి నుండి విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాం. నీ బిడ్డల జీవితంలో ఒక నూతనమైన కార్యములు కలుగునుగాక యేసు నామమున. నూతనమైన ఆశీర్వాదములు యేసు నామమున కలుగునుగాక. నూతనమైన సంతోషము, నూతనమైన సమాధానము, నూతనమైన శాంతి నీ బిడ్డల జీవితములో యేసు నామమున కలుగునుగాక నేను ఆజ్ఞాపిస్తున్నాము. ఈ ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చేతులపైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చేతులపైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు విందాం. తీతుకు రాసిన పత్రిక అధ్యాయం 3 4వ వాక్యం. తీతుకు రాసిన పత్రికలో అధ్యాయము 3 వాక్య భాగము 4 నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలేనని కోరుచున్నాను. ఇక్కడ చూడండి 4వ వాక్యము. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. దేవుని దయ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ మానవుల ఎడల ప్రత్యక్షపరచబడి ఉన్నది. దేవుడు తన దయను, తన ప్రేమను మనకు వెల్లడిపరచాడు. తన ప్రేమ, తన దయను మనకు కనుపరిచాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసు ప్రభు ఈ లోకములో జన్మించుట ద్వారా దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి మానవుల ఎడల ప్రత్యక్షపరచబడి ఉన్నది. యేసు పుట్టినప్పుడు దేవుని ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. దేవుని దయతో ఈ లోకానికి వచ్చాడు. దేవుని నీతితో ఈ లోకానికి వచ్చాడు. దేవుని కృపతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ఈ లోకములో జన్మించినప్పుడు దేవుని ప్రేమను ఈ ప్రపంచానికి తెలియచేయటానికే ఆయన ఈ లోకానికి మానవుడుగా అవతరించాడు. యేసు దేవుని అవతారము. యేసు దేవుని అవతారము. దేవుడంటే తెలియని ఈ సృష్టికి
దేవుడంటే తెలియని ఈ మానవ జాతికి దేవుడు ఇలా ఉంటాడని చూపించటానికే యేసు మానవ రూపములో వచ్చి తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా, తన ప్రేమ చేత, తన నడవడికల ద్వారా ఈ లోక మానవులందరికీ దేవుడు ఇలా ఉంటాడని ఆయన చూపించటానికే ఈ లోకములో జన్మించాడు. దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనము యేసును చూడాలి, యేసును గూర్చి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ యేసులో మాత్రమే మనకు కనబడుచున్నది. దేవుని ప్రేమ యేసులో మాత్రమే మనము చూడగలుగుచున్నాము. యేసు తన చివరి రోజుల్లో అనగా శిలువ మీద తన ప్రాణము పెడుతున్న ఆ సమయములో దేవుని ప్రేమ ఇలా ఉంటదని తన 2 చేతులను చాపి ప్రాణమును వదిలి ఇది దేవుని ప్రేమ అని లోకములో ఉన్న మానవాళికి ఆయన తెలియచేశాడు. సో నిజమైన ప్రేమ యేసులో మాత్రమే మనము చూడగలము. ప్రేమ చాలా అవసరము దేవుని బిడ్డలారా. ఆది మానవుడు చేసిన పాపము వలన ప్రేమగల దేవుని నుండి మానవ జాతి దూరమైనది. ఎప్పుడు మనుషులు దేవునికి దూరమయ్యారో మనుషులు పాపమునకు, సాతానుకు, నరకమునకు, రోగమునకు, బలహీనతలకు దగ్గరయ్యారు. అందుచేతనే మనుషులు బాధలు పడుతున్నారు, అందుచేతనే మనుషులు కన్నీరు కారుస్తున్నారు, అందుచేతనే మనుషులు ఒకరిని ఒకరు చంపుకోవటానికి కూడా వెనకాడటం లేదు. ఎందుకంటే మానవులు పూర్తిగా దేవునికి దూరమయ్యారు. మానవులు పూర్తిగా ఒక వెలుగుకు దూరమయ్యారు. వెలుగుకు దూరమైన వాళ్ళు ఎలా చీకటిలో సతమతమవుతూ ఉంటారో దేవునికి దూరమైన మానవ జాతి ఈరోజు సంతోషం అనేది లేకుండా, ఆనందం అనేది లేకుండా, ప్రేమ అనేది లేకుండా సతమతమవుతూ ఉన్నారు. అటువంటి మానవ జాతిని తిరిగి వెలుగు దగ్గరికి తీసుకురావటానికి, తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావటానికి దేవుని కుమారుడైన క్రీస్తు మానవ రూపములో వచ్చి శిలువ మీద నీ కొరకు మూల్యమును, నీ కొరకు రక్తమును చెందించాడు. ఎందుకంటే మనలను తిరిగి దేవుని యొద్దకు తీసుకొని రావటానికి. ప్రేమ అంటే ఇవ్వటం, ప్రేమ అంటే తీసుకోవటం కాదు. ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వటానికి ముందుకుంటదంట. అందుకని దేవుడు మనలను ప్రేమించాడు గనుక తన కుమారుణ్ణి ఇవ్వటానికి దేవుడు వెనకాడలేదు. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఎలా? తన కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి పంపి. ఎప్పుడు యేసు ఈ లోకములో జన్మించాడో దేవుని ప్రేమ మానవుల ఎడల వెల్లడిపరచబడ్డది. స్తోత్రం చెబుదామా? సో నువ్వు యేసును కాదు, దేవుని ప్రేమను నువ్వు చూస్తున్నావు. యేసయ్య జన్మించిన ఆ సమయమున, యేసు ఎప్పుడు జన్మించాడో ఆయనతో పాటు దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని క్షమాపణ, దేవుని రక్షణ, దేవుని నీతి, దేవుని యొక్క నిత్య జీవము, దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ కూడా యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. ఎవరు యేసును అంగీకరిస్తారో వారు దేవుని ప్రేమను అంగీకరిస్తారు. ఎవరు యేసును తృణీకరిస్తారో వారు దేవుని ప్రేమను తృణీకరిస్తారు. అంగీకరించిన వారు రక్షించబడి దేవుని బిడ్డలుగా మారుతారు. తృణీకరించబడిన వారు శిక్షకు పాత్రులుగా మార్చబడతారు. అందుకే నేను చెప్తున్నా, మనము చనిపోయే లోపు యేసును రక్షకుడుగా, ప్రభువుగా ప్రతి మనిషి అంగీకరించాలి. ఎందుకంటే దేవుని దయ, దేవుని ప్రేమ యేసు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. మీరు చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. యేసు పుట్టేటప్పుడు ఒక పసి బాలుడుగా జన్మించాడు. ఆయన పుట్టేటప్పుడు పాపము లేనివాడుగా జన్మించాడు, పాపరహితుడు. యేసు శరీరములో పాపము లేదు, ఆయన మనస్సులో పాపము లేదు, ఆయన ఆత్మలో పాపము లేదు. పాపము లేని ఒక పవిత్రమైన పసిబిడ్డగా ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపరహితుడు. పాపములో ఆయన పుట్టలేదండి. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగానే పెరిగాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు. ఆయన చూపులో పాపము లేదు,
ఆయన తలంపులో పాపము లేదు, ఆయన శరీరములో పాపము లేదు, ఆయన హృదయ ఆలోచనల్లో పాపము లేదు, ఆయన మాట్లాడిన ప్రతి మాటల్లో కూడా పాపము లేదు. పాపరహితుడుగా యేసు ప్రభు ఈ లోకములో జీవించాడు. ఎందుకు ఆయన పాపరహితుడుగా జీవించాడు? ఎందుకు ఆయన పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు తెలిసిన? మానవుల పాపమును ఆయన మోయుటకే ఆయన ఒక నిర్దోషమైన, సంపూర్ణమైన, ఒక పరిశుద్ధుడుగాను, పురుషుడుగాను ఈ లోకములో ఆయన అవతరించాడు. సిలువ మీద లోక మానవుల పాపమును ఆయన మోసాడు. మన అందరి పాపము యేసు మీద మోపబడ్డది. నా పాపములు, ఈ భూమిలో పుట్టి చనిపోయిన వారందరి పాపములు, ఇంకను జన్మించని వారు, ఇంకను లోకములో అడుగు పెట్టని వారి అందరి పాపములు, అనగా ఆది మానవుడైన ఆదాము నుండి ఆఖరి మానవుడు వరకు వీళ్ళందరి పాపములను యేసు తన శరీరం మీద మోసాడు. ఒక్కసారి అర్థం చేసుకో. నేను మొయ్యగలిగినంత బరువును మొయ్యగలను, కానీ అందరి బరువును నేను మొయ్యలేను. మోషే ఒక సందర్భములో అన్నాడు దేవుడితో, దేవా, ఇశ్రాయేలీలను నేను కంటినా, వీరికి నేను తండ్రినా, వీరందరి బాధ్యతను, బరువును నేను ఎలా మోయగలను? అంతకంటే నా ప్రాణమును తీసుకోమన్నాడు. దాని అర్థం ఏంటి? అందరి బరువు బాధ్యతని ఈ ప్రపంచంలో ఎవరు మొయ్యలేరు. అందుకే దేవుడే మనిషిగా అవతరించి మనందరి బరువు బాధ్యతలను, మన పాప భారమును, మన శాప భారమును, మన రోగములను, మన బలహీనతలను యేసు ప్రభు మోయుటకే, సిలువ మీద శిక్ష అనుభవించుటకే, సిలువ మీద ప్రాణము ఇచ్చుటకే ఈ లోకమునకు పరిశుద్ధుడిగా దిగి వచ్చాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అందరి పాపములను ఆయన మోసాడు. ఆ పాపమునకు శిక్షను ఆ శరీరం మీద అనుభవించాడు. తన రక్తమును ధారపోశాడు. ఆ రక్తము ద్వారా మన పాపము నుండి విడుదల, మనకు క్షమాపణ కలుగుతున్నది. మన మనస్సాక్షిని యేసయ్య రక్తము కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తము మనలను దేవునితో సమాధానపరుస్తుంది. యేసును బట్టి మనకు దేవునికి మధ్య సమాధానము కలిగి ఉన్నది. ఒకప్పుడు దేవునికి మధ్య పాపం అనే అడ్డుగోడ ఉన్నది. ఒకప్పుడు దేవునికి మధ్య వైరము, విరోధం ఉంది. కానీ ఈరోజు మనకు దేవునికి మధ్య పాపము, వైరము, విరోధము లేదు. ఎందుకంటే దేవునికి మనకు మధ్య యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చి వాటిని తన రక్తము ద్వారా తొలగించాడు. అందుకొరకు మనము చప్పట్ల ద్వారా యేసును మనం గణపరచుదాం. చప్పట్ల ద్వారా ఆయన నామాన్ని హెచ్చించుదాం. చప్పట్ల ద్వారా ఆయనను స్తుతించుదాం. హల్లెలూయా! యేసు మన రక్షకుడు. మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు. తిరిగి మన కొరకు నూతనమైన శరీరముతో, మహిమా శరీరముతో తిరిగి లేచాడు. ఈ శరీరమే ఈరోజు సంఘముగా పిలువబడుతుంది. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరం అంట పవిత్రమైనది, పాపము లేని ఒక శరీరము. అటువంటి శరీరములో మన శరీరమును దేవుడు అమర్చాడు అవయవాలుగా. మనమందరము ఎవరికి వారు విడిపోయిన వారం కాదు. క్రీస్తులో రాకముందు మనము ఎవరో, మనమందరము సంబంధం లేనివారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనలను ఒక కుటుంబముగాను, ఒక శరీరముగాను సమకూర్చాడు. అందులో నువ్వు కాలై ఉన్నావు, చేతులై ఉన్నావు, చెవి అయి ఉన్నావు, ముక్కై ఉన్నావు, కన్నై ఉన్నావు, అది నువ్వే కనిపెట్టాలి. కానీ బైబిల్ చెప్తుంది మనమందరము నూతనముగా పునరుద్ధాన శరీరములో లేపబడిన ఆ శరీరములో మనమందరము అమర్చబడి ఉన్నాం. ఈ శరీరం అంట సంఘముగా పిలువబడుతుంది. నా శరీరం క్రీస్తు శరీరములో ఒక అవయవం, నీ శరీరము క్రీస్తు శరీరములో ఒక అవయవం. ఇది నూతన సృష్టి అంటారు, ఇది ఒక కుటుంబం అంటారు, ఇది ఒక దేవుని మందగా పిలువబడుతుంది, ఇది దేవుని గృహముగా పిలువబడుతుంది, ఇది దేవాలయముగా పిలువబడుతుంది. మనమందరము కలిసి ఉన్నప్పుడే క్రీస్తు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ ఏర్పడుతుంది. మనము కలవకపోతే దేవుని సన్నిధి అక్కడ ఉండదు. అందుకని
అందుకనే ప్రతి ఆదివారము దేవుని బిడ్డలు కలిసి ఈ సృష్టి అంతటా ఆరాధిస్తున్నారు. కారణం ఏంటంటే ఒక్కొక్క అవయవము ఆదివారం రోజు కలుసుకుంటుంది. అక్కడ కలవటం వలన క్రీస్తు శరీరం పరిపూర్ణంగా నిలబడుతుంది, క్రీస్తు శరీరం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఎక్కడ క్రీస్తు శరీరము ఒకటవుతుందో, ఏర్పడుతుందో, అక్కడ దేవుని ఆత్మ పని చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మన మధ్యలో పని చేయాలంటే దేవుని బిడ్డలైన మనమందరము కలుసుకోవాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, ఐక్యత ఉండాలి. కానీ మన ఐక్యతను, మన యొక్క మనసులో ఏర్పడుతున్న ఆ యొక్క ప్రేమను చెదరగొట్టడానికి దురాత్మ విపరీతంగా పని చేస్తున్నాడు. దురాత్మ పారిపోవాలంటే దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనమందరము ఏకాత్మ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఏకాత్మ ఉంటుందో అక్కడ దేవుని బిడ్డలు దేవుడు పని చేస్తాడు. నిజమైన క్రిస్మస్ ఏకాత్మ ఏర్పడాలి. అర్థం చేసుకోండి. మనమందరము కలిసి ఉండాలి, సంఘ బిడ్డలు కలిసి ఉండాలి. భేద అభిప్రాయాలు సంఘములో రాకూడదు. అందుకే బైబిల్ అంటది అందరు ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏక మనస్సు అంటే ఒకే మనస్సు, ఒకే ఆలోచన ఉండాలా. అందరిలో ఒకే ఆలోచన, అందరిలో ఒకే మనసు ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలిసిన మనలను మనము పూర్తిగా కమిట్మెంట్ చేసుకున్నప్పుడు, మనలను మనం పూర్తిగా సమర్పించుకున్నప్పుడు, దేవుని వాక్యమునకు మనం సంపూర్ణంగా లోబడినప్పుడు, దేవుని యొక్క దైవజనునికి మనము సంపూర్ణంగా లోబడినప్పుడు, ఏకాత్మ, ఏక మనస్సు, లోబడే స్వభావం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడేనండి నిజమైన క్రిస్మస్ ఆనందం చర్చిలో మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్దామా. తిరుగుబాటుతనము, అవిధేయత యేసు నామమున దూరం అవ్వాలి. సంఘము ఎదగాలంటే మీరందరూ కమిట్మెంట్ చేసుకోవాలి. దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. దేవుడు తన దయను క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రేమను, ఆ దయను మనము క్రీస్తును అంగీకరించడం ద్వారా, క్రీస్తును స్వీకరించడం ద్వారా మనకు కలుగుతున్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇంకను యేసు ప్రభును నమ్మకుండా, ఇంకను ఆయనను అంగీకరించకుండా ఎవరైనా మీలో ఉంటే మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. యేసు నీ రక్షకుడు, నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తిరిగి నీ కొరకు రానయ్యున్నాడు. ఇటువంటి దినాలలో యేసును రక్షకుడుగా మీరు అంగీకరించండి. ఇంకను నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే మీరు బాప్టిషన్ తీసుకోవటానికి సిద్ధపడితే నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. కానీ మీరు అడిగినప్పుడు, మీలో ఎవరైనా నీళ్ళ బాప్టిషన్ కావాలంటే నన్ను వచ్చి అడిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక డేట్ని నేను ముందుగానే చెప్తాను. అప్పుడు మీకు నీళ్ళల్లో బాప్టిషన్ ఇస్తాను. సంఘం అర్థం చేసుకోండి. మీరు క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. మీరందరూ కలిసి పని చెయ్యాలి. ప్రతి అవయవము పని చెయ్యాలి, ప్రతి అవయవము కృషి చెయ్యాలి, ప్రతి అవయవము సమర్పణ చేసుకోవాలి. ప్రతి అవయవాలు కలిసి పని చేస్తున్నప్పుడే ఆ యొక్క బాడీ స్ట్రక్చర్ అంట బలముగా, ఆరోగ్యముగా ఎదుగుద్దంట. ఎప్పుడు క్రీస్తు శరీరము ఈ భూమిలో ఎదుగుతుందో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం ఈ సృష్టిలో మనము చూడగలం. నేను ముగిస్తున్నా. యేసు ప్రభు మాత్రమే నీ జీవితానికి, నీ కుటుంబానికి ప్రభువుగా, అధిపతిగా ఉండాలని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. జస్ట్ ఒక నిమిషం లేచి నిలబడండి చాలు. హల్లెలూయా, స్తోత్రం. వినిన ఈ కొద్ది మాటలను బట్టి రెండు చేతుల పైకెత్తి దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా దేవుని ప్రేమను, దేవుని దయను, యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి ఆయన ద్వారా మన ఎడల ప్రత్యక్షపరిచిన మన తండ్రి అయిన దేవుని నామమునకు, ఆయన కుమారుడైన క్రీస్తునకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా రెండు చేతుల పైకైతే అందరు స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, నీ ప్రేమను, నీ దయను మా ఎడల కనపరిచినందుకు స్తోత్రములు. వచ్చిన నీ బిడ్డలకు ఈ మాటల ద్వారా
కొన్ని విషయాలు మీరు మాకు బోధించినందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మా బాబు చూడు, ఆయనే నేను దీంట్లో తెస్తున్నాను, గ్రూప్లో పెడతా తీసుకో.